బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఏంటండి, వంటగదిలో దేవుడి ఫొటోస్ పెట్టి, అమ్మవారి అన్నపూర్ణాదేవి ఫొటోస్ పెట్టి పూజలు చేస్తున్నారా? ఇది కరెక్ట్ పద్ధత కాదా? అలాగే మనం నాన్ వెజ్ చేస్తూ ఉంటాం, మరి అలాంటి టైంలో కిచెన్ లో ఈ దేవుడి ఫొటోస్ ఉండవచ్చా? ఈ సందేహం మీ అందరికీ వస్తుంది కదా. అసలు పెట్టాలా పెట్టకూడదా? వాస్తు ప్రకారం ఏం చెబుతోంది? ఇలా మనలో అయితే క్లమ్జీ మైండ్ తో చాలా రకరకాల సందేహాలు ఉన్నాయి కదా. ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందామండి. అయితే ఇదంతా కూడా పూర్తి వివరణ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు శ్రీమాత్రే నమః. గురుగారు, కొన్ని వీడియోస్లలో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా చూస్తున్నాం. అందులో కొందరు ఇంట్లలో కూడా కిచెన్ లో అన్నపూర్ణాదేవి ఫొటోస్ పెట్టో, లేకపోతే వారికి ఇంటికి సంబంధించిన దేవుని ఫొటోస్ పెట్టో కొన్ని రోజులు నైవేద్యం అర్పిస్తుంటారు, పక్కనే వంటలు చేస్తుంటారు. కొందరు నాన్ వెజిటేరియన్స్ వాళ్ళు నాన్ వెజ్ కూడా చేస్తూ ఉంటారు. అలా కింద కమెంట్స్ రూపంలో కానీ, కొందరు అది తప్పు అనే వాళ్ళు ఉన్నారు, దీపం సపరేట్ గా ఇలా రకరకాల సందేహాలు మీకు తెలుసుంటాయి కదా గురుగారు. అసలు శాస్త్రం ప్రకారం, వాస్తు ప్రకారం ఈ వంట గదిలో ఇంట్లో సపరేట్ దేవుడి గది ఉంది, ఇంట్లో మళ్ళీ సపరేట్, ఇలా పెట్టొచ్చా పెట్టకూడదా? పెడితే ఎవరు పెట్టాలి? నాన్ వెజ్ వండినప్పుడు మరి ఏ విధంగా? ఈ సందేహాలన్నీ క్లియర్ చేయరా స్వామి? తప్పకుండా అండి, చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే వాల్యుబుల్ క్వశ్చన్. నాన్ వెజిటేరియన్ వండుతుంటారు, పక్కనే ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, దేవుడికి అంటే ఇంట్లో ఉండే దేవతకి ఎవరైతే మీరు ఎవరినైతే పూజిస్తారో, వెంకటేశ్వర స్వామి, శివుడా, కృష్ణుడా, అమ్మవారా, ఒక ప్రత్యేకమైన స్థానం అయితే కల్పించాలి ఎప్పుడు కూడా మనం. అది వాస్తులో ఉన్నటువంటి సిస్టమ్. అయితే అందరికీ కూడా సంపన్న పరులు అవ్వరు. కొంతమంది చిన్న చిన్న వాళ్ళు ఉంటారు, పాపం ఏదో వంటగదిలోనే మూలన ఒకటి పెట్టుకుంటారు. సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఉన్నప్పుడు తప్పదు అది ఒక్కొక్కసారి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడికి భక్తి ప్రధానము. ఇప్పుడు మాంసమే గనక అతనికి టచ్ కాకూడదు అంటే మనలో భగవంతుడు ఉండకూడదు. మరి మన మాంస శరీరం లోపల భగవంతుడు ఉన్నాడు అంటున్నారుగా. హృదయంలో ఉన్నాడా లేడా? హృదయం ఇదంతా ఏంటి? మాంసమేగా. రైట్. సో ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, మనం కన్నప్ప కూడా చూసుకుంటే ఆయన మాంసాన్ని తీసుకొచ్చి పెట్టాడు. అలానే అందరూ మాంసం తీసుకొచ్చి పెట్టాలని కాదు అక్కడ అర్థం. ఆయనకి అక్కడ ఉండే అడవిలో ఆయన తినేది అదే కాబట్టి, నా యొక్క ఈశ్వరుడు కూడా అదే తింటాడు, ఆ శివుడు కూడా అదే తింటాడు అనేటువంటి భావంతో, అమితమైనటువంటి ప్రేమతో ఆయన తీసుకొచ్చి పెట్టాడు. దాన్ని ఆ యొక్క ఈశ్వరుడు స్వీకరించాడు, స్వీకరిస్తాడు కూడా, ఇంకోటి లేదు. అయితే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడికి మనం మాంసం వండుకుంటున్నామా, చికెనా, మటనా, బిర్యానీలా, ఇవేవి కాదండి. మీరు పక్కవాడిని ఇబ్బంది పెట్టకుండా ఉండగలిగితే భగవంతుడికి ఇష్టం. మీరు లేదండి నేను నాన్ వెజిటేరియన్ తినేస్తున్నాను, చికెన్ తింటున్నాను, మటన్ తింటున్నాను, ఇది కాదు. అసలు దాంతో సంబంధం లేదు పరమాత్మకి. ఇప్పుడు తింటే దేవుని ఇష్టం అది. కాకపోతే పౌరోహిత్యం చేస్తారు, ఇప్పుడు మంత్రం చదువుతారు, ఒక పూజ చేస్తారు, వాళ్ళు మాత్రం శాకాహారంగానే ఉండాలి. మాంసాహారం వాళ్ళకి పనికిరాదు. ఎందుకు అంటే, వాళ్ళు ఉచ్చరించేటువంటిది ఏదైతే మంత్రం ఉంటుందో ఆ పనే మంత్రంతో సంబంధం. నువ్వు ఇప్పుడు నాన్ వెజిటేరియన్ తింటున్నావు, ఆ మంత్ర ఉచ్చారణలో ఎక్కడైనా తేడా వస్తే నీకు దోషమే, చేయించుకునే వ్యక్తికి కూడా దోషం. కాబట్టి అలా దోషం రాకూడదు. కాబట్టి ఎలా అంటే, ఇప్పుడు పవర్ వర్క్ చేస్తున్నారండి, వాళ్ళు సమ్ ప్రికాషన్స్ తీసుకోవాలి, అయితే షాక్ కొడుతుంది, అంతే కదా. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాడు, ఆయన తాగకూడదు. తాగి డ్రైవింగ్ చేస్తే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. అలాగే వాక్కుతో సంబంధించినటువంటి ఈ యొక్క వృత్తి కాబట్టి, ఆ వృత్తికి వాక్ సంబంధించింది పనికిరాదు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఐసీయూలోకి వెళ్తాము, డాక్టర్ గారు కూడా నీట్గా హైజీనిక్గా లోపలికి వెళ్తాడు, హైజీనిక్గా బయటకు వస్తాడు. అదేంటంటే అక్కడ అంటరాంతనం అంటే అది మూఢత్వం అవుతుంది. అంటరాంతనం అంటే కదా, అన్ని ప్రికాషన్స్ తీసుకొని, చాలా ప్రికాషన్స్ తీసుకొని ఎలా అయితే మనం నిత్య జీవితంలో మన కర్మ సంబంధంగా ఎలా అయితే చేస్తామో, ఈ పౌరోహిత్యం చేస్తూ దేవతా సంబంధించినవి ఈ దక్షిణాచార పద్ధతిలో చేసేవారు మాత్రం తీసుకోకూడదు. మళ్ళీ కౌరాచారము, మన వామాచార పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు నేను తారాపీఠ్ వెళ్ళాను, అక్కడ అమ్మవారికి తారాదేవికి డైరెక్ట్గా మందు మాంసం పెడతారు. అక్కడ గర్భాలయంలో పెడతారు, ఫిష్ పెడతారు, అన్నం పెడతారు, మాంసం పెడతారు, అట్లాగే మందు కూడా అమ్మవారికి తాగిచ్చినట్టు పెడతారు. ఆ ఆచారం వేరు. దాన్నే ప్రసాదం భక్తులు పంచుతారు, వాళ్ళు అక్కడ తింటారు కూడా. అంటే ఇక్కడ మీకు గనక భగవంతుడికి అది పూర్తిగా నిషేధమైతే మరి ఆ ఆచారాల్లో ఎందుకుంది అంటే, ఏ దాంట్లో అయినా తీసుకోండి, పక్కవాడిని నువ్వు బాధ పెట్టకు, ఇది భగవంతుడికి కావాల్సింది.
ఎలా అంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక తల్లికి. ఇద్దరికి ప్లేట్లో పలానా వస్తువు ఇచ్చింది, తింటున్నారు. అమ్మ నాకు ఇంకా సరిపోలేదంటే అమ్మ తీసుకొచ్చిస్తుంది. కానీ వీడు తిన్నది వదిలేసి పక్కోడిది లాగేసుకున్నాడు. అమ్మ ఒకటి పట్టుకొని ఒకటి పీకుతుంది. అరే ఎందుకు నీకు ఇచ్చాను కానీ నువ్వు తినొచ్చు, వాడి ఎందుకు లాక్కుంటున్నావు? అవును, అది చేస్తాం ఖచ్చితంగా. అంటే ఏంటి, నువ్వు తిను, నీకు కావాలంటే నన్ను అడుగు ఇస్తా, కానీ నువ్వు పక్కోడిని ఎప్పుడైతే లాక్కుంటావో తల్లికి ఎలా అయితే నచ్చదో ఆ యొక్క జగన్మాతకు కూడా నచ్చదు, ఆ పరమేశ్వరుడికి కూడా నచ్చదు. అంటే లాక్కోవడం అంటే కేవలం ధనం లాక్కోవడమే కాదు, అవతల వాళ్ళని హేళన చేయడం. వీడిల్లి వాడిని ఏదో గుచ్చుతున్నాడు, ఒక దెబ్బ పడుతుంది వీడికి, వాడిని ఏదో తిడుతున్నాడు, తల్లి ఊరుకోదు. మనం చేసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవత్ పూజలు చేస్తుంటాము, కానీ భగవంతుడికి ఇష్టం లేని కర్మలు ఏవైతే ఉంటే వాటిని కూడా చేస్తుంటారు తెలియకుండా. అంటే పక్క వాడిని ఊరకనే చెనకడం, వాడు మనసు ఖేద పడేలాగా మాట్లాడడం, వాడిని అవమానించడం, వాడి గురించి వాడు వెనకాతల మాట్లాడుకోవడం, గాసిప్స్, ఇవన్నీ కూడా ఆ యొక్క భగవంతుడికి నచ్చని అంశాలు, చీదరించుకొని అసహ్యం వేసి వెళ్ళిపోయే అంశాలు. ఎందుకు అందరూ చాలామంది పూజలు చేస్తున్నా ఎందుకు ఫలితాలు రావు అంటే పూజ ఊరికే దూరం నుంచి అటు చూస్తాడు, అసలు స్వీకరించడు. అలాంటి మనస్తత్వం ఉంటుంది. ఎందుకంటే భగవంతుడికి క్యారెక్టర్ ముఖ్యము. మన మనసు ఎంత ప్యూర్గా ఉంది, ప్యూరిటీ కావాలి మనిషికి. అంతేగాని నువ్వు మటన్ తింటున్నావా, చికెన్ తింటున్నావా అలా అని మీరు అనొచ్చు. ఏమంటే మరి మటన్ చికెన్ తిన గర్భాలయంలోకి వెళ్ళొచ్చా అంటే అలా వెళ్ళకూడదు. ఆ పద్ధతే. ఇప్పుడు తల్లి బిడ్డ అంటే తల్లికి విపరీతమైన ప్రేమ ఉంటుంది, కానీ అదే తల్లికి కళ్ళగలగలు వచ్చాయి, లేకపోతే సంథింగ్ కరోనా వచ్చింది, అప్పుడు బిడ్డను దగ్గర రానివ్వదు. ఎందుకు? అది అంటుకుంటుందేమో, అది అంటుకుని ఆ యొక్క ఎనర్జీ పాడవుతుందని. అలాగే దేవతా సంబంధించిన ఎనర్జీస్ ఉన్నప్పుడు, సిస్టమేటిక్గా ఉన్నప్పుడు, మీరు ఎప్పుడైతే మాంసం తిని అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడుండే ఎనర్జీ మీకు ఎఫెక్ట్ అయ్యి మీకు ఏదైనా అవ్వచ్చు. అందుకని ఆ తిన్న సమయంలో దేవతా సంబంధించినవి చేయకూడదు. ఇది దక్షిణాచారంలో. వామాచార కౌలాచార పద్ధతులు వేరు, వాళ్ళు అక్కడ నైవేద్యం పెడతారని చెప్పారు. మీరు ఏ పద్ధతి పాటిస్తున్నారు, ఎందులో ఉన్నారు అనేది ముఖ్యము. దాని తగ్గట్టుగా చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఆ పద్ధతి ఈ పద్ధతి మరి ఈ పద్ధతి కంటే ఆ పద్ధతి గొప్పదేమో అనడానికి లేదు. ఏ పద్ధతికి ఆ పద్ధతి గొప్పది, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనం ఎప్పుడూ కూడా మూల పరమాత్మ ఎవరైతే ఉన్నారో, ఈ విశ్వం మొత్తం నిండి ఉన్నాడు. ఈ విశ్వంలో బ్రహ్మచారి అనే వర్డ్ ఉంటుంది చూసారు. బ్రహ్మచారి అంటే చాలా మంది అనుకుంటారు అతను ఎవరిని ముట్టుకోకుండా మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. కాదు, బ్రహ్మమునందు చరించువాడు బ్రహ్మచారి. అంటే బ్రహ్మం అంటే విశ్వాన్ని మొత్తం చూస్తూ ఈ విశ్వంలో ప్రతిదీ కూడా ఆ యొక్క భగవత్ స్వరూపమే అని చెప్పి అర్థం చేసుకునేవాడు, అందులో చరిస్తూ ఉండేవాడు బ్రహ్మచారి. వివాహం చేసుకొని సొంత భార్యతో తను ప్రతిలో పాల్గొన్నప్పటికీ కొన్ని తిథులు ఉంటాయి, ఆదివారము, అదేవిధంగా అమావాస్య, కొన్ని తిథులు ఉంటాయి, అష్టమి, ఇలాంటి వాటిలో కలవకపోతే కూడా బ్రహ్మచారిగా చెప్తారు. కాబట్టి మనం మాంసం వండుకుంటున్నామా, కిచెన్ అక్కడ పెట్టుకుంటున్నామా, కిచెన్లో పూజ గది పెట్టుకుంటున్నామా, చిన్న వాళ్ళకైతే తప్పదు. కానీ వాస్తుపరంగా, యాజ్ పర్ వాస్తుపరంగా సౌత్ ఈస్ట్ కంప్లీట్గా పూజ గది వచ్చింది అనుకోండి, ఉండకూడదు. వీలైతే దాని కొంచెం ఈస్ట్లోకో, నార్త్లోకో పెట్టుకోవచ్చు. శాస్త్రంలో చెప్పింది అయితే దానికి కంప్లీట్గా ఉండే ప్రామాణికం ఏమిటంటే ఈశాన్యే దేవతా గృహ అంటారు. అంటే ఈశాన్యంలో దేవతా గృహం పెట్టుకో, అక్కడ ద్వితీయ అదితి అనేటువంటి పదాలు ఉంటాయి. అవి ఈశాన్యానికి ఈశానుడు కారకుడు కాబట్టి నీ యొక్క ఆలోచన విధానాన్ని, నీ యొక్క సంకల్పాన్ని ఆ ద్వితీయ అదితి అనేటువంటి పదాలు, ఆ దేవత అసుర స్వరూపాలు ఏవైతే ఉంటాయో అవి భగవంతుడికి కనెక్ట్ చేస్తాయి. కాబట్టి నీ యొక్క ఆలోచన విధానం పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి నువ్వు అక్కడ పూజ చేసుకోమని చెప్పారు. అక్కడ కుదరలేదు, తూర్పులో చేసుకోవచ్చు, ఉత్తరంలో చేసుకోవచ్చు. కానీ కంప్లీట్ సౌత్ ఈస్ట్లోకి వెళ్ళిపోయే జోన్లో మాత్రం పూజ గది పెట్టకూడదు. ఆ పూజ గది అక్కడ ఉండడం వల్ల మీకు ఎటువంటి ఫలితాలు రావు. తప్పకుండా గురు, మాలో చాలా మంది సందేహంతో చాలా సతమతం అయ్యారు. సో పూర్తి వివరణ, ఒక ఎగ్జాక్ట్ చాలా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే నమః.